డంప్ యార్డ్ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే కూటమి లక్ష్యమని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ అన్నారు. సీఎం ఆదేశాల మేరకు 3వ శనివారం స్వచ్ఛ భారత్ ప్రకటించినట్లుగా తెలియజేశారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ ఎనర్జీకి సంబంధించి విశాఖలో జీవీఎంసీ అధికారులతో కలిసి కాపులపొడలో ఆయన పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల టన్నుల చెత్తను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విశాఖకు సంబంధించిన జిందాల్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా పట్టాభిరామ్ వెల్లడించారు. fresh waste more possible. So there is no point. Another 3 years you will find another legacy again. మరి అనేక రకాలుగా సమాచారాన్ని తెప్పించుకోవటమే కాకుండా ఈ రోజున కమిషనర్ గారితో కలిసి స్వయంగా ఇక్కడికి కూడా రావటం జరిగింది. కాబట్టి ఇప్పుడు నేను చూసిన దాన్ని బట్టి అంతా కూడా సక్రమంగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా డే టు డే మానిటర్ చేసి అది పూర్తయ్యే వరకు కూడా ఆ కార్యక్రమాన్ని చేపడతాం. ఇంకా ఏమన్నా మిగిలింటే మళ్ళీ డ్రోన్ సర్వే చేపట్టి దానిని కూడా క్లియర్ చేస్తాం. ఇప్పుడే కమిషనర్ గారు కూడా అనేక ఇన్నోవేటివ్ ఐడియాస్ వారు చెప్తున్నారు. అక్కడ రీక్లెయిమ్ చేసినటువంటి ల్యాండ్ ఏదైతే చెత్త క్లియర్ చేసిన తర్వాత ఏదైతే మనం ల్యాండ్ని రీక్లెయిమ్ చేస్తామో అక్కడ మనం గ్రీన్ కవర్ పెట్టి భవిష్యత్తులో ఒక రకంగా ఒక టూరిజం స్పాట్గా కూడా మనం ఎందుకు దాన్ని డెవలప్ చేయకూడదు. ఎందుకంటే కొండల మధ్య ఎంతో అందంగా ఉంది ఈ ప్రదేశం. ఇప్పుడైతే చెత్తతో నిండిపోయింది. కానీ మనం ఎప్పుడైతే దాన్ని అంతా కూడా రీక్లెయిమ్ చేసి గ్రీనరీ పెంచుతామో దానిని టూరిజం పరంగా కూడా డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ నేను చేస్తానని కమిషనర్ గారు చెప్పడం నిజంగా చాలా అభినందనీయం. అది ఖచ్చితంగా వారు చేస్తారన్న నమ్మకం కూడా మాకుంది. ఆ విధంగా ఎక్కడికక్కడ ల్యాండ్ రీక్లెయిమ్ చేసి దాన్ని గ్రీన్ స్పేసెస్గా మార్చాలి. So there is no point. Another 3 years you will find another legacy again. So where is the migrant? Да.